హాయ్ మిత్రులారా! ఒక అంశం నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి యువత ఆత్మహత్యలు చేసుకోకండి. నిరుద్యోగ అంశం పైన రైతు ఆత్మహత్యలు రైతులు ఆత్మహత్యలు ఎట్లా చేసుకుంటున్నారో, నిరుద్యోగులు మానసికంగా స్థైర్యాన్ని కోల్పోయి, మనోవేదనకు గురై చనిపోవడం సరైనటువంటి సమాధానం కాదు ఇది. ఎందుకోసం ఈ మాట అన్నానంటే ఉద్యోగాలు వస్తలేవు. ఉద్యోగాలు సృష్టించమన్న ఆలోచన నీకు ఎందుకోసం వస్తలేదు భయ్. సరే నీకు వస్తలేదు. ఆహ్, ఏదో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ క్రియేషన్ చేయాలని ఒక ఆలోచన ఒక చాయ్ హోటల్ పెడదామండి. ఒక బుగ్గల షాప్ పెడదామండి. ఆ టిక్లీ బొట్లు అమ్ముదామండి. చిన్న చిన్నయి అని అరే అంటారు భయ్ వాడు అది చేస్తుండు, ఇంత చదువుకున్నాడు, వాడు గీ పని చేస్తున్నాడు అనుకోకండి. ప్రభుత్వాలు అట్లా ఎన్నుకుంటున్నాం. మన తల్లిదండ్రులు, మన కుటుంబ సభ్యులు ఓట్లు అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఏం చేస్తాం తప్పది. ఎప్పుడైతే ప్రజాస్వామ్యము డబ్బులు పెంచకుండా అయితే ఎప్పుడైతే ప్రజాస్వామ్యము ఏర్పడుతదో దేశంలో అప్పుడు మాత్రమే యువతకు సరైనటువంటి అవకాశాలు లభిస్తాయి. మనం డా మన కుటుంబ సభ్యులు వాళ్ళ 500లకు, రూ. 1000కు 2000 అమ్ముకుంటున్నారు. ఉద్యోగాలు అమ్ముడు పోతున్నాయి. సరైన నోటిఫికేషన్‌లు వస్తలేవు. వాళ్ళ అధికార పీఠం కోసం రావడానికి ఎన్నో వాగ్దానాలు నిర్మిస్తున్నారు. యువతకు అవసరమైనటువంటిది ఉపాధి అవకాశాలు సృష్టించండి. మనము అసెంబ్లీ మాటలు నిన్న చూస్తే ఇరు మధ్యల వాడ ఓడి మాటల యుద్ధమే జరిగింది గానీ, యువతకు ఏం గావాలే? యువత ఎందుకోసం అసంతృప్తి ఉన్నారనే అంశాన్ని ఎందుకోసం మాట్లాడతలేరని ఒక ఉదాహరణ చెప్తా అండి. ఒక 10 పోస్టులున్నాయి. ఆ 10 పోస్టులకు 100 మంది పోటీ పడతారు. 10 మంది ఆ పోస్టులకు ఎలిజిబుల్ అయిపోయినాక మిగతా 90 మందికి ఏం చేయాలి? వాళ్ళ స్కిల్స్ ఏంటి? వాళ్ళ నైపుణ్యాలేంటి? వాళ్ళని ఏ విధంగా ఆర్థిక పురోగతి సాధించే విధంగా సమాజంలో గౌరవప్రదంగా ఉండడానికి ఎలాంటి అంశాలు స్వీకరించాలి? ఆ అంశాల గురించి ఆ బ్యాంకుల నుంచి రుణాలు ఎట్టించాలి? సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ గురించి ఈ అంశాల గురించి ఎందుకోసం మాట్లాడతలేరు? ఎస్సీ, ఎస్టీ సబ్లా నిధులని ఉంటుండే. అంటే ఆ ఎంప్లాయ్‌మెంట్‌కి ఆ నిధులు తీసుకొని ఉంటుండే. తర్వాత వచ్చేసి స్వయం సహకార సంఘాలుంటుండే. మన గ్రామీణ ప్రాంతంలో ఉండొచ్చి ఒక యంత్రాంగాన్ని గాని, ఒక ఆర్గనైజ్ సృష్టించి, ఒక ఆహ్, పనిముట్లను తయారు జేయడానికి ఒక పరిశ్రమ రంగాన్ని ఎందుకోసం నిర్మిస్తలేం మనం? ఈ రంగాలు నిర్మించడానికి ప్రభుత్వం ఎందుకోసం ఆదాయం అంటే ఎందుకోసము ప్రభుత్వం నుంచి రుణాలు ఎందుకోసం ఇవ్వకూడదు? ఇవ్వాలి. ఈరోజు చూడండి అత్యధికంగా ఆహ్, హ్మ్, రైతుల కంటే అత్యధికంగా ఎక్కువ నిరుద్యోగులే చనిపోతున్నారు. చనిపోకండి. నేను కూడా ఒక పీజీ చేసిన. ఆహ్, ఇంకా ఎడ్యుకేషన్ కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. కానీ అడ్డమైన పని, అడ్డ మీద కూలిపోవడం గాని, పత్తులలో పోవడం గాని, ఏదో ఒక పని చేసి ముంగడికి పోవాలి. తప్పదు ఏం చేస్తాం. కానీ మనస్థైర్యాన్ని కోల్పోవద్దండి. సోక్రటిస్ అనుకుంటా ఒక మాట అంటాడు. ఎప్పుడైతే మనము కష్టాన్ని ఎదుర్కొంటున్నామో మనము రాయవలసిన పరీక్షలకు సిద్ధం గావాల్సిన సమయం ఆసన్నమైందని జెప్తాడు. కానీ ఇప్పుడున్నటువంటి చిన్న చిన్న అంశాలకే నిరుద్యోగులు చనిపోవడం చాలా బాధాకరం. మీ నుంచి ఈ దేశ ప్రగతికి ఏదో ఒకటి జేయాలి. ఏదో ఒకటి అంటే నీ నుంచి అంత దేశ ప్రగతి కాకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి అంశాలను ఏదైనా ఒకటి సృష్టించాలి గదా! కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడినటువంటి శిరీష అరియాస్ బర్రెలక్క గారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల్లో సంచలనం ఒక చరిత్ర సృష్టించిన ఒక అమ్మాయి. ఒక మనోస్థైర్యాన్ని నిలుపుకొని, అలా స్థైర్యాన్ని నింపుకొనండి మనోస్థైర్యమే మనకు మించినటువంటి ఆయుధం మరేది గాదు. ఈ అంశాన్ని ఒకసారి చూసుకుంటే మిత్రులారా, మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే 'వెలుగు' దినపత్రికకు అదే చూస్తున్నది 'సాక్షి' దినపత్రిక కూడా ఇవ్వడం జరిగింది. 'సాక్షిలో' మూడో పేపర్ ఫస్ట్ బ్యానర్‌కి ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఊర్లో ముఖం చూపించుకోలేకపోతున్నామంటూ నోట్స్. మహబూబ్‌నగర్ జిల్లా సూర్య తాండాలో ఘటన. నిరుద్యోగి. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌లో వెలువడిన నియామకాలు సక్రమంగా జరగకపోవడం, పరీక్ష పేపర్ లీక్ కావడం, తీవ్ర మనస్తాపానికి గురై గిరిజన యువకుడు బక్కా విజయ్ కుమార్ 23 సంవత్సరాలు ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి వ్యవసాయ బావిలో దూకి శుక్రవారం రాత్రి బలాత్కారానికి పాల్పడ్డాడు. వివరాలను డోర్నాక సీఐ ఉపేందర్ వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా గాల్ర మండలం సూర్యతాండకు చెందిన జయరాజ్ కల్పన కొడుకు విజయ్ కుమార్ ఆకాష్ ఉన్నారు. 15 ఏళ్ల కిందట జయరాజ్ చనిపోవడం, కల్పన తన తల్లి వద్దనే ఉంటూ జీవనం సాగిస్తుంది. ఎంత మనోవేదన చూడండి. 15 ఏళ్ల క్రితమే తండ్రి అట్లా అయిపోయిండు.
వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర ఉండి జీవనం కొనసాగిస్తే, చేతికొచ్చిన కొడుకుకు ఇంకోటండి ఇలాంటి చేసుకోవడానికి ఒక ప్రధానమైన అంశం ఏందంటే, ఊకే తల్లిదండ్రులు గూడంగా ఏ పని చేస్తావు? ఏం చేస్తున్నావు? ఏం చేసినావు? అని గూడా ఇబ్బంది పెట్టొద్దు. సరే నీకు ఉద్యోగం రాలేదు గదా! ఏ అంశం ఇష్టం? నువ్వు దేని మీద మాట్లాడదాం అనుకుంటున్నావు? నీకు ఎలాంటి రంగాల మీద, అంశాల మీద ఇంట్రెస్ట్ ఉంది? ఆ రంగం ఏంటిదో తెలుసుకొని, ఆ స్కిల్స్‌ని గుర్తించి మనమే దానికి తగ్గట్లు ఒకటి ఆ ఎంప్లాయ్‌మెంట్ ఎందుకోసం క్రియేట్ చేయలేం? వానికి ఉద్యోగం వచ్చింది. వానికి అది అన్‌ఫిట్. వీనికి ఏదైనా ఒక పని చేస్తాడు. అందరూ కేసీఆర్ లెక్క కావాలనుకుంటే కారండి. కేసీఆర్ కేసీఆరే. నేను రేవంత్ రెడ్డి లెక్క కావాలనుకుంటే నేను రేవంత్ రెడ్డి కాలేను. నా ఇంత మూర్ఖుడే ఉన్నాడు రేవంత్ రెడ్డి అనుకుంటే. నా లెక్క నేనే ఉండాలి. నీ లెక్క నువ్వే ఉండాలి. వాళ్ళ లెక్క వాళ్ళే ఉండాలి. వాళ్ళకి ఇంటి పక్కోళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కొట్టాలంటే యాడికెళ్ళి కొడతాడు? ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి కదా! కొట్టనీకి. స్వయం ఉపాధి పెట్టు. ఒక పరిశ్రమను సృష్టించి నీ ఇంటి పక్కన ఇంత ఖాళీ ఉంటే ఎలక్ట్రికల్ బ్యాటరీలు ఎందుకోసం తయారు చేయలేము మనము? ట్యూబ్ లైట్లు ఎందుకోసం తయారు చేయలేము? చిన్న చిన్న ముడి పదార్థాలు ఎందుకోసం అలాంటి ఆలోచన చేయండి. ఇలాంటి ఆలోచనల పైన కూడా అంశాలేయండి. ఉద్యోగం రాలేదు. అంటే ఏమైతదండి? దయచేసి చేతికొచ్చినటువంటి కొడుకులను ఎవరు కాదు కుటుంబ సభ్యులు చంపేస్తున్నారు. నిర్దాక్షికంగా మాటలతోటి సూటిపోటి మాటలు చంపేస్తుండ్రండి. సం కుటుంబ సభ్యులే చంపేస్తున్నారు. ఈ మాట అననీకే బాధ అనిపిస్తుంది గానీ, ఏదో ఒక మాట ఊకే ఇబ్బంది. ఏమాయ అంటే ఏం చేస్తారు? ఇదంతా మాటలకేమో చచ్చిపాయే. అలాంటి నెక్స్ట్ భవిష్యత్తులో కూడంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో కుటుంబ సభ్యుల మాట అనకుండా దయచేసి. ఒక వ్యక్తికి ఏ అంశాల మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో, ఆ అంశాలను గుర్తించి దానికి తగ్గట్లు ఆ స్కిల్స్‌ని డెవలప్‌మెంట్ ఒకటి పరిశ్రమలను స్వయం ఉపాధి సృష్టించడానికి అవకాశాలు సృష్టించండి మిత్రులారా. కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమారులను చదివిస్తుంది. పెద్ద కుమారుడు విజయ్‌కు డిగ్రీ చెందాడు. డిగ్రీ చేశాడు. కొద్ది రోజుల కిందట వరకు హైదరాబాద్‌లో ఉంటూ కోచింగ్ తీసుకుంటూ గ్రూప్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యాడు. గ్రూప్ 1 పేపర్ లీక్ అయిందని, ఇప్పటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదని, తన కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని, తల్లికి ఆసరాగా నిలవకపోతున్నానని స్నేహితులతో చెప్పుకొని బాధపడేవాడు. వారం రోజులుగా ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో సూసైడ్ నోట్ రాశాడు. ఊర్లో కానీ, ఇంట్లో కానీ ముఖం చూపించలేకపోతున్నానని ఆవేదన చెందాడు. అమ్మను మంచిగా చూసుకోవాలని తమ్ముడి కోరగా వెంట తీసుకెళ్లిన పురుగుల మందు తాగి డోర్నాకల్ మండల పరిధిలో తాండా శివారులో బావిలో దూకాడు. కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రంతా గాలించగా ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం ఉదయం వ్యవసాయ బావి సమీపంలో దుస్తులు, చెప్పులు కనిపించాయి. దీంతో బావిలో చూడగా విజయ్ మృతదేహం కనిపించి వెలికి తీసి మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం చేయించారు. తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. తల్లి కల్పన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. చూడండి, ఒక చేతికి ఆసరైన ఒక యువకుడు గాని, ఎవరైనా చనిపోతే ఎంత వర్ణాంతరం అంటే ఎంత బాధ. దయచేసి ఒక్కటే చెప్తున్నా, తల్లిదండ్రులారా, పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. సరే, వాళ్ళకి ఏదైతే మనసు ఉంటుందో ఆ రంగాన్ని మీరే గుర్తించండి. అడగండి. ఫ్రీగా ఉండండి. ఎప్పుడు ఫ్రీగా ఉండరు. ఇంటి పక్కోనికి ఆకొలువ చేస్తుండు, ఈడ చేస్తుండు. వాళ్ళ మీద తీసుకొచ్చి వాళ్ళ మీద ఇంతేసి మా మీద వృత్తే మేము ఏడిపోతారు. చదివిపించినండి లోకంలో అందరూ ఈ చదివిపించి మాలో ఉన్నటువంటి చీకటిని వెలదొలిపి జ్ఞానం వైపు నడిపించారు. కానీ మా అదృష్టం ఏం చేశారు? ఉద్యోగాలు వస్తలేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది చూద్దామండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఒక 10 ఉద్యోగాలు ఉన్నాయి అనుకుందామండి. ఇంకా 10 ఉద్యోగాలు ఉంటే 100 మందిని ప్రిపేర్ అవుతున్నాము. ఆ 100 మందిలో 10 మందికి ఉద్యోగాలు వస్తే 90 మంది కాలే కదా! ఆ 90 మందికి కావాల్సినటువంటి అవకాశాలను సృష్టించడానికి చెయ్యండి. గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ఒక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ని ఏర్పాటు చేసి, ఒక 60 రోజుల్లో ఒక స్కిల్స్ నేర్పించి, దానికి తగ్గట్లు మాడిఫై చేసి, ఆల్రెడీ కొన్ని నడుస్తున్నాయి. ఇంకా మాడిఫై చేసి, ఇంకా అవేర్‌నెస్ తీసుకొచ్చి, స్వయం శక్తి సహకారాలను అందించే విధంగా యువకులను తయారు చేయండి. ఇంకోటి ప్రధానాంశం ఏందంటే, మద్యంకు అడిక్ట్ అవుతున్నారు అప్పుడే. కొందరు డిప్రెషన్ దీనివల్ల కూడా ఎంతో తీవ్రమైన అసంతృప్తి ఏర్పడుతుంది మిత్రులారా. ఒకటే నేను చెప్పదలుచుకున్న అంశం ఏందంటే, నిరుద్యోగులు దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోండి. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ సృష్టించుకుందామండి. రానున్నాయి ఎలక్షన్‌లు. ఆ ఎలక్షన్‌లో నువ్వు పోటీ చేయి భయ్. చచ్చిపోనీకి సిద్ధమైనప్పుడు పోటీ చేసి చచ్చిపో. ఒక ధైర్యం. ఆ ధైర్యంతోనే మనం ముంగడికి రావాలి. దయచేసి మిత్రులారా ఎవరు ఆత్మహత్యలు చేసుకోండి. మీకు దండం పెట్టి చెప్తున్నాను. సరే, జీవితం కొనసాగుతుంది. దేవుడిచ్చినటువంటి గొప్ప మనకు వరం ఇది. కాబట్టి మనకు చావొచ్చినప్పుడు మనమే చచ్చిపోతాం. ఎవరు దయచేసి ఆత్మహత్యలు చేసుకోకూడదు. అంటారండి వాళ్ళు ఈ మాట అంటారు. ఏం చేస్తలేవు గుర్తుకాస సూటిపోటి మాటతో మస్తు గుంజుతారు. పట్టించుకోకుండా మనం చేయవలసిన పనులు చేసుకుంటూ పోదామంటే ఓ రోజు సమయం వస్తది. ఆ సమయం తగ్గట్టు మనం కష్టపడుకుంటూ పోదామండి మిత్రులారా. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు ఆత్మహత్యలు చేసుకోకుండా దయచేసి స్వయం ఎంప్లాయ్‌మెంట్ సృష్టించే విధంగా తయారు చేద్దామండి. నేను హామీ ఇస్తున్నాను. రానున్న రోజులలో స్వయం ఎంప్లాయ్‌మెంట్ బరాబర్ సృష్టించుకోవాలి.
దానికి తగ్గట్లు అడ్డ మీద పనికైనా పోవాలి, పత్తి డోర్లకైనా పోవాలి, వ్యవసాయ కూలికైనా చేయాలి, ఇంకా ఏదైనా పనులు చేయాలి. ఆ పనులు చేసుకొని మనం ఎదగవలసిందే. ఎవరు మన కోసం రారు. మన ఓటుతోటి గెలిచి మన ముడ్డి మీదే అంటుండ్రు. ఇది గమనించుకోవాలి. స్వయం ఎంప్లాయ్‌మెంట్ సృష్టిస్తాముండి, చరిత్రలో నిలిచిపోదాముండి. కానీ ఆత్మహత్యలు ఎవరు చేసుకోకండి మిత్రులారా. మరో అంశం పైన మీ ముందు ఉంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి నా యూట్యూబ్ ఛానల్‌ని.